ఏమై ఉంటుంది రీజన్? వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక ఎంబ్రియో స్ట్రాంగ్ గా ఉండడానికి ఎగ్ క్వాలిటీ చాలా చాలా బాగుండాలి. ఏజ్ పెరిగే కొద్దీ, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో నెంబర్ 1 ఈస్ ఎల్డర్లీ విమెన్ లో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల. సెకండ్ది వచ్చేసి చూడండి, మనకి చాలా చాలా మనం ఇగ్నోర్ చేసే ఫ్యాక్ట్ వచ్చేసి పోర్ క్వాలిటీ స్పర్మ్స్. ఈ పోర్ క్వాలిటీ స్పర్మ్స్ లో కూడా స్పర్మ్స్ చూడడానికి నార్మల్ గా ఉంటాయి, మోటిలిటీ అంతా బాగానే ఉంటది. బట్ ఐవీఎఫ్ చేసినాక ఎంబ్రియోస్ కూడా బాగున్నాయి, బట్ ఆ ఎంబ్రియో క్వాలిటీ అనేది రావట్లేదు. సో దీని వల్ల ఏంటి అంటే, ఒక సింపుల్ టెస్ట్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఉంటుంది. అంటే స్పర్మ్ లో అన్ని ఫ్యాక్టర్స్ డిఎన్ఏ వాళ్ళది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. అండ్ అది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్. అండ్ చూసుకుంటే చాలా మందికి కూడా ఆ క్యారెక్టరిస్టిక్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ గుడ్ ఎంబ్రియోస్ అండ్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ మదర్, ఎల్డర్లీ కూడా కాదు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్, పూర్ క్వాలిటీ స్పర్మ్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.